ఆ పేరు చూడు ఎట్లా పెట్టారు వీళ్ళు, బీప్ సౌండ్లో పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. నేను వేరే పేర్లు దొరకలే వీళ్ళకు. మళ్ళీ దీనికి ఒక ఇనాగ్రేషన్ ఫంక్షన్, ఒక ట్రైలర్ ఫంక్షన్. ఆయనకు చేరిగింది పాపం షారూఖ్ ఖాన్ గారికి. ఆయన వచ్చిండ్రు, నిలబడ్డరు, బిడ్డని కొడుకుని ప్రమోటు ప్లస్ వస్తున్నారు. దాని తర్వాత వాళ్ళ కూతురుని కూడా ఎవరు ఇక సినిమాలలో దిగిన తర్వాత ఖచ్చితంగా ట్రైలర్ రిలీజ్ చేసినాక టిఫనీ చేయాల్సి వస్తుంది కాబట్టి నచ్చితే చేస్తాం, నచ్చితే మంచిగా అంటాం, లేకపోతే లేదు కదరా ఇక అంతే. ఆమె యాక్టింగ్ చూస్తేనైతే జెండు బాంబులు ఫ్రీ ఇచ్చారట థియేటర్ల బయట, మొత్తం సేల్ అంట. దాని తర్వాత మన షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అనుకుంటా ఆయన పేరు, ఆర్యన్ ఖానే కదా, ఆర్యన్ ఖాన్ ఇట్లా బుల్లెట్ని నోట్లో పట్టుకున్నాడు రా చెప్పమని. ఇక మళ్ళీ అది ట్రైలరా లేదా నా కంటికే కనిపించిందా, నా కళ్ళల్లో కాకులు ఉడవా, మళ్ళీ నేనే తిట్టుకుంటారా నాయన, నేను ఎవరిని తిడతలేను, ఎందుకంటే తిరితే ప్రాబ్లం కదా ఇవ్వలేరు. ఒక అట్లాంటివా గిరీష్ నీ అవకాదు ఉందా అని అంటారు. కరెక్టే, నాకు షారూఖ్ ఖాన్ గారి అంత అవకాదు లేదు. ఎందుకు చెప్పాలా, నేను అంత పిఆర్ టీంని పెట్టుకోలేను. చుట్టుపక్కల అంత పిఆర్ టీం నాకుండి నేను కూడా మంచిగా గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఉంటే ఆయన కంటే ఖతర్నాక్ పిఆర్ మెయింటైన్ చేస్తున్నాను నేను. బాప్ ఆఫ్ బాలీవుడ్, భగవాన్ ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఖాన్. ఆ బొంగేం కాదని అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది గిరీష్ గిట్ల ఎందుకు అంటున్నావు అని అంటే, ఫస్ట్ మనోడు ఎట్లా పరిచయం అయింది తెలుసా, మొత్తం దేశానికి ఒక స్ట్రగల్, ఎట్లా అంటే బాగా బీద స్థితిలోకి పుట్టి స్ట్రగుల్ చేసుకుంటా పైస కూడబెట్టి తిండి లేకపోతే ఒక మిర్చి బజ్జీ కోసం కెమెరా అమ్మిండంట. అంటే మిర్చి బజ్జీ కెమెరా రేటా, లేదా ఆ మిర్చి బజ్జీలు ఏమన్నా కంకిల పొట్టు కోసి బంగారం పూతలు పెట్టిర్రా, నాకు అర్థం కాలే, బంగారు పేపర్లు పెట్టిరా. సినిమా ఇండస్ట్రీకి 1500 రూపాయలు పెట్టుకొని జేబులో పెట్టుకొని వచ్చిండట. మేరా జూతా హై జబ్ పానీ పతులు అని అనుకుంటూ వచ్చిండట. వచ్చి 1500 కోట్ల సామ్రాజ్యం కట్టిండట. ఎవరు, మన బాప్ ఆఫ్ బాలీవుడ్ అని అంటారు కదా, ఉర్దూవుడ్, బాప్ ఆఫ్ ఉర్దూవుడ్ అని అందాం చలో, షారూఖ్ ఖాన్ గారు. 1500 రూపాయలు పెట్టుకున్నాడు, 1500 కోట్లు సంపాదించిందంటే ఈ కేస్ స్టడీ మనం అందరం చేయాలని వద్దా? నేను కూడా హీరో అవుతా కదా బొంగులది, ఏ పొద్దున్నలే చిట్టాలు ఎందుకు చెప్పుకున్నాడు, కరెక్టా కదా. నేను కూడా ఇట్లా నిలబడి ఇట్లా ఫోటో పెడతా, నేను కూడా గిటార్ నేర్చుకుంటా, నాకు తబలా వస్తుంది బయటిది. నువ్వు దానికి ఇట్లా గిటార్ కొడితే నేను మంచిగా తబలా తాళం కూడా వాయిస్తా. టిన్ 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 గంటలు కట్టుకొని తిరుగుతా, టన్ అని. నువ్వు బర గంటలు పెట్టినావు కదా, నేను కూడా పెట్టుకొని తిరుగుతారా నాయన. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, షారూఖ్ ఖాన్ స్ట్రగుల్ చేసిండట. అసలైన నిజం ఏంది తెలుసా, అలా నాయన ఒక లాయరు, అలా నాయన ఒక బిజినెస్ మ్యాన్, అలా నాయన ఒక ఎలక్షన్ క్యాండిడేటు. లాయరు, బిజినెస్ మ్యాను, ఎలక్షన్ క్యాండిడేటు, మళ్ళీ తిండి తిననీకే లేవు కొడుకు. అంటే మళ్ళీ అలా నాయన ఎలక్షన్లో ఖర్చు పెట్టేసిండేమో మొత్తం. ప్రేమే మార్గం సేవే లక్ష్యం అని చెప్పి మదర్ తెరీసా అమ్మమ్మకు కూడా మంచిగా బిల్డింగ్ కట్టించి పెట్టిండు. అన్ని పాపము ₹1 లాయర్ అని ఉండే. వెనకటికి ఒక సినిమా వచ్చింది, మనం చూసినామో లేదు, ₹1 లాయర్. ఇలా నాయన ₹1 కూడా తీసుకోకపోతుండే, ఫ్రీ. ఇక బిజినెస్ మ్యాన్లు ఎట్లా తెలుసా, బిజినెస్ మ్యాన్ అంటే పైసలు తీసుకోరు. ఏమి ఆకలైందా, ఏయ్ పెట్రా, ఏమి బట్టలు లేవా, తీసుకోరా అంటే. ఇట్లా ఎందుకు సర్కాస్టిక్గా మాట్లాడాల్సి వస్తానంటే, షారూఖ్ ఖాన్ గారి అమ్మగారు ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేటెడ్ మెజిస్ట్రేట్, ఇందిరాగాంధీ సర్కిల్లా దట్టు ఆనాడు వాటు ఇందిరాగాంధీ సర్కిల్. ఇది వాస్తవంగా చెప్పురు నాకు. అమృతా సింగ్ గారి అమ్మగారితో మంచి దోస్తానా లేకుండేనా షారూఖ్ ఖాన్ గారి అమ్మగారికి? ఇక అలా జర తాత దగ్గర పోయినాం అనుకో, ఇక అసలైన సిసలైన చిట్టా బయటపడుతుంది. సెంట్రల్ మినిస్టర్ ఉండే ఎవరు, సరే వాళ్ళ తాత కూడా మొత్తం దేశానికి అంకితం చేసేసిండ్రు. వాళ్ళ అమ్మగారు కూడా ఇందిరాగాంధీ గారి దగ్గరకు పోయి గరీబోంకు హటానా కైసా చెయ్యే, గరీబోంకు కైసే హటానా చెయ్యే, గరీబీ కైసా హటానా చెయ్యే. ఫస్ట్ నేను వేరే మాట్లాడినా కదా, మీరు ఇన్నది కరెక్టే, కాంగ్రెస్ చేసింది అదే, గరీబీ హటాంచలే, గరీబోంకు హటాయి. సరే గరీబీకి బాగా పనిచేసి వీళ్ళు దారదత్తం చేసేసి మొత్తం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను అనుకుందాం. అయితే మనోడు ఏ స్కూల్లో చదివిండ్రా బాయ్ అని చెప్పి మేము ఇట్లా తొంగి చూసినాం అనమాట. ఇట్లా చూస్తే మేము గద్దలం కదా, మీదికేం చూస్తాం, జల్దీ కనబడతారు. మనోడు సెంట్ కొలంబియా స్కూల్లో చదివిండు. ఈ స్కూల్ ఏంది రాబాయ్ అని చెప్పి మళ్ళీ ఛాన్స్ చేసి చూస్తే, జల్లడ బట్టి చూస్తే రాహుల్ గాంధీ ఆడికేనే చదివిండు, లలిత్ మోడీ కూడా గాడికేనే చదివిండు. మళ్ళీ ఇక స్ట్రగిల్ అంట కంకిల పొట్టు. ఇది 5 స్టార్ స్ట్రగుల్ ప్యాకేజ్ లెక్క అనిపిస్తున్నది. నేను ఫుట్పాత్ల మీద వండుకున్నానంటే, నువ్వు కార్ కిటికీలకైనా కూడా ఫుట్పాత్ చూసినావో లేదో నాకు తెలియదు షారూఖ్ ఖాన్. ఇప్పుడు జర పాస్ గురించి మాట్లాడదాం. VIP పాస్ ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు కదా బిగ్ బాస్లలో. ఈ పాస్ గురించి జర మాట్లాడుకుందాం. బాలీవుడ్ స్ట్రగుల్ పాస్ 2 అని మాట్లాడదాం. అసలైన సిసలైన స్ట్రగల్ అంటే 10 సంవత్సరాల నుంచి బయట నిలబడి ఒక్కటే ఒక్క ఛాన్స్ అని చెప్పి పంకజ్ త్రిపాఠి వీళ్ళందరూ కనిపిస్తారు మనకు. కరెక్ట్గా కలీన్ బాయ్ ఉన్నారు కదా ఒక సిరీస్లో. వీళ్ళందరూ ముసల్తనానికి ఇవాళ పరిచయం అయ్యారు దేశానికి. ఇగో వీళ్ళు అసలైన సిసలైన. ఇప్పుడు ఈ నసరుద్దీన్ షా వీళ్ళందరూ ఒక స్కూళ్ళల్లో చదివిర్రు, ఫిలిమీ స్కూళ్ళల్లో. స్కూళ్ళల్లో పెద్ద వీళ్ళదే ఉండే గట్లాంటివి.
మనం అందరం ఏమో చిన్నపాటు సీరియల్ల సర్కస్ సినిమాలలో సర్కస్ చేసి సర్కస్ సీరియళ్ళలో సర్కస్ చేసి మనోడు వచ్చిండేమో అని అనుకున్నాం. అంత సీన్ లేదా. ప్రొడ్యూసర్లు అందరూ ఇట్లా చెక్కులు పట్టుకొని రెడీ ఉన్నారు. షారుఖ్ తూ లేనా గంట పట్టుకొని టంటనా టంటనా. ఇదే పరిస్థితి, నిజం చెప్తున్నా. ఎందుకనంటే దివ్య భారతి, రిషి కపూర్ ఫిలిం ఫేర్లలో మంచి గిఫ్ట్ కూడా వచ్చింది వెనకటికి. దివానా సినిమా, తేరీ చాహత్ కి చాందనీ మేరే బాహో మే బస్ గై టిడిటే వచ్చిండు, గిఫ్ట్ కొట్టిండు. ఇక మనోడు ఎంత పెద్ద యాక్టర్ అంటే ఒకటే సినిమాకి డర్ సినిమాలా నాకు అమీర్ ఖాన్ కంటే కూడా పెద్ద ఇష్టం ఉండదు. కాకపోతే ఇలా జర సానుభూతి ఉన్నది షారుఖ్ ఖాన్తో కంపేర్ చేస్తే. అమీర్ ఖాన్ సినిమా ఉండే యాక్చువల్లీ డర్, కిరణ్ అని అంటాడు చూడు ఒక సినిమాలా, డర్ సినిమాలా యాదుందా? ఏంద్రా మీరు చూపించావులతో ఒక సినిమా ఉంటుంది, మా పూర్వలకు కూడా తెలియదు అంట, కిరణ్ కిరణ్ అని ఒకటి ఉంటుంది కథ. ఈ డర్ సినిమాలో అమీర్ ఖాన్ ని రీప్లేస్ చేసి మనోడు వచ్చిండు. యాష్ చోప్రా గారు సడన్ గా సర్కస్ సీరియల్ చూసి దివానాల మనోడు డాన్స్ చూసి ఎంటికలు ఇట్లు ఊగుతాయి చూడు మనోడు బటర్ఫ్లై ఊగినట్టు, దానికి ఫిదా అయిపోయి డర్ సినిమాలో ఇచ్చేయగానే మనోడు తొత్తి నత్తి పెట్టుకొని కిరణ్ అని చెప్పి మాట్లాడంగానే పిక్చర్ మంచిగా ఉండే, స్టోరీ మంచిగా ఉండే, స్క్రిప్ట్ మంచిగా ఉండే, అలా డౌట్ లేదు. నీ యాక్టింగ్ కూడా మంచిగా ఉండే, లేదని అంటలేను అలా. బట్ సడన్గా ఇది నెపోకెట్ విఐపి పాస్ గురించి మాట్లాడుతున్నాను నేను. నీ యాక్టింగ్ గురించి ఇంకా నేను మాట్లాడలేదు, నీ యాక్టింగ్ గురించి మాట్లాడుతాను నేను. నీకోసం టీ కాఫీలు అందరూ పట్టుకొని రెడీ ఉన్నారు కాక, ఇట్లా లేరాడా వేరేళ్ళకు. ఇక ఇప్పుడు చాప్టర్ 3లోకి వచ్చినాం అనుకో, ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి మనం మాట్లాడినాం అనుకో, ఈయనను ఒక చాలా పవిత్ర పావనమైన హస్బెండ్ లెక్క పోట్రే చేస్తారు. బాలీవుడ్ భగవాన్ అని చెప్పి పోట్రే చేస్తారు ఆయన. నాకైతే ఫస్ట్ లవ్ చేయది ఈడికైనా మొదలైందేమో అని అనిపిస్తుంది మళ్ళీ. ఇక సరే మనం దాని మీద కమెంట్ చేయలేం, కానీ సంస్కారీ మాటలకు పచ్చజెండా ఊపితే నాకు మళ్ళీ సంక నాకపోయే మాటలు వస్తాయి నాకు. ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే మళ్ళీ అంత పెద్ద ప్రియాంక చోప్రాతో అలిగేషన్స్ ఉండేనా లేదా చెప్పురు నాకు. ప్రియాంక చోప్రాతో అలిగేషన్స్ ఉండేనా లేదా? మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు నేను అడుగుతున్నా. మళ్ళీ ప్రీతి జింతా గారితో సెక్సిస్ట్ జోక్లు వేసి ఆ ఫుటేజ్లు ఎందుకు డిలీట్ అయిపోయినాయండి? ఒక మాట చెప్పురు నాకు. మేము పెట్టాలా మళ్ళీ తీసి బయట ఒకసారి పెట్టమంటే పెడతాం. మళ్ళీ ఈ పిఆర్ ఫ్యాక్టరీ గురించి నేను ఇంకేం మాట్లాడాలా అని అంటున్నా. ఇంకా ఈయన గురించి ఏం చెప్తారు తెలుసా? అండర్ వరల్డ్ ఉండే చూడు వెనకటికి ముంబైలో, దానికి అగేన్స్ట్గా ఉండేనట షారుఖ్. నచ్చకపోతుండేనంట ఆయనకు అండర్ వరల్డ్ అంటే, ఆయనకు అస్సలు నచ్చకపోతుండేనంట. కాకపోతే మళ్ళీ ఈ ఫోటోలు ఏంది సారు అని చెప్తే అని ఫోటోషాప్ చేసిరు, నేను కేసులు వేస్తాను అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఈయనకు ఒకసారి నేనే లీగల్ నోటీస్ పంపిన వెనకటికి, ఉండదు నా దగ్గర ఇప్పటికి. మీరు ఇంటుంది కరెక్టే, షారుఖ్ ఖాన్కే నేను లీగల్ నోటీస్ పంపిన వెనకటికి. ఇష్టం వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్లు చేస్తే లీగల్ నోటీస్ పంపించిన ఒకసారి. ఇక పెద్దగా మాటలు మాట్లాడతారు. దాని తర్వాత ఊరి అటాక్ అప్పుడు పాకిస్తానీ యాక్టర్లు మనకు వద్దు అని అనుకున్నాం. మనోడు ఏం చేసింది తెలుసా? కింగ్ ఖాన్, రైస్ హీరోయిన్ల పాకిస్తానీ యాక్టర్ ఉండే, ఆమెను యాక్ట్ చేయాలి, ఆమె నేను దియ్యా అట్టెట్లా తీస్తా? ఊరి అటాక్ జరిగినాక కూడా పఠాన్ థియేటర్లో మనకు నాకు వచ్చింది ఒక మాట, పఠాన్ ఏమో థియేటర్లా, పాకిస్తానీ ఏమో గుండెలా. ఇది అట్లెట్లా నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇక పఠాన్ సినిమా 1000 కోట్లు దాటిందని చెప్తారు. దేవుడా, ఓ మంచి దేవుడా, సీట్లన్నీ ఖాళీ ఉండే బుకింగ్లు ఏడవడితే ఇట్లా ఓపెన్ చేస్తే బుకింగ్లు ఓపెన్ ఉండే, బుకింగ్ అయిపోయినాయి. ఖాళీ థియేటర్లలో పెట్టి పైసలు నడిపిరు, 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ బద్దాలు కొట్టిందని చెప్పారు. కరెక్టే, 1500 కోట్ల నుంచి ఒక 100 కోట్లు వాడేసి బుక్ చేసుకుంటే అయిపోయాయి కదా, 1000 కోట్లు వచ్చిందని చెప్తారు. థియేటర్లు ఖాళీ ఉండు కంటే 100 కోట్లు వచ్చినాయంటే థియేటర్ రోడ్డు కూడా తీసుకుంటాడు కదా, అంతే కదా. దీని తర్వాత నా స్క్రీన్ కూడా బ్లాంక్ అయిపోయింది, షారుఖ్ ఖాన్ గారి చరిత్ర కూడా బ్లాంక్ అయిపోయింది. వన బీ మై చెమ్మక చెల్లో, నీ పిఆర్ స్టంట్లు ఆపేసాయి. దిల్తో పాగలే మాకు కూడా తెలుసు. అదొకటి, దిల్తో పాగలేని ఒక పాట ఉంటుంది, టిన్ అని ఒకటి ఉంటుంది, చోరీ చోరీ చుప్పు చుప్పు కర్ అని ఒకటి ఉంటుంది. అలా ఎట్లుంటుంది అంటే పాటలా మనోడు పాట మొత్తం కరిష్మా కపూరే పాపం అంతా నడిపిస్తుంది ఆ పాటని. లాస్ట్కి మనోడు రాహుల్ పేరు కూడా ఏంది మళ్ళా రాహుల్, ఆ సినిమాలో ఎంటర్ కావాలి కదా. ఇక రాడు, రాహుల్ కాంగే అభి తక్ ఆయనే అంటే కిందికేని అల్లాడతాడు మనోడు, కిందికేని కాదు మీదికేని బుర్రు పని ఇట్లా దింకేసి వచ్చి ఇట్లా లాస్ట్కి ఆడంగానే అంటే కరిష్మా కపూర్ అప్పటిదాకా ఆడిందంతా కింగ్ ఖాన్ ముంగట వేస్ట్. మాయా తీసుకొని వస్తాడట, మమ్మల్ని మాయ చేయకరా అయ్యా అని చెప్పి మేమంటాం. గా సినిమా పేరు చూసి నేను మాట్లాడుతున్నా, గట్లా పెడతారా అండి? ఎవడన్నా గట్లా పెడతారా?
ఈ నెపోకిడ్లు అంటారు వీళ్ళని. నేను ఒక విషయం చెప్పాలా, షారుఖ్ ఖాన్ నెట్ఫ్లిక్స్కి పోలేదు, అమెజాన్ ప్రైమ్లో ఉందో నాకు తెలియదు. పంచాయత్ చూడు రబ్బా మీరు, సీజన్ 4 దాకా పోయింది అనుకుంటా పంచాయత్. అరే ఏముండదు మళ్ళా, ఒక ఆఫీసు, 4 క్యారెక్టర్లు, ఒక హీరో మోటార్ సైకిల్ ప్యాషన్ బైకు, ఒక జీపు, ఇదే స్టోరీ మొత్తం 4 సీజన్లు. బబడి కొట్టుకోవాలి ఇట్లా నువ్వు ఓ అని. నీ పటాన్ కంటే చాలా పవిత్రంగా ఉంటుంది పంచాయత్. మన నెట్ఫ్లిక్స్లో కూడా ఇంకోటి వచ్చిందబ్బా, సారే జహాసే అచ్చా అని చూడు. ఎట్లుంటుందో యాక్షన్ అంటే ఎట్లుంటుందో చూపిస్తారు పోరలు కొత్తగా వచ్చిన వాళ్ళు. సరే కానీ ఈయన ఏమంటారు, ఎంతసేపు మాట్లాడతావన్నా బోరు కొడుతుంది మావాడు అంటుండు మనోడి గురించి. భగవాన్ ఆఫ్ బాలీవుడ్ అంటారు కదా, మరి భగవాన్ ఆఫ్ బాలీవుడ్ అనేటోడు డాన్ సినిమాలు తీస్తారా? డాన్ చెప్పు, డాన్ సినిమాలు గట్లా తీస్తారా? భగవాన్ అన్నప్పుడు దేవుడు లేకుండా కదా బే, డాన్ సినిమాలు తీస్తారా? ఆ డాన్లలో కూడా మళ్ళీ హీరోయిన్లు మారిపోతారు. మళ్ళీ భగవాన్ ఆఫ్ బాలీవుడ్. ఆయన పాటలు కూడా అజీబ్ ఉంటాయి. సూరజ్ హువా మద్దం చా అంటే సూర్యుడు చల్లగా అయిందట, చంద్రుడు వేడిగా అయిందట. మేము మెడ్డోలమైన మళ్ళా చాంద్ జల్నే లగా ఆసుమాయే హాయ్ క్యూ పిగల్, ఆకాశం కరిగిందంట. మెటెహరా రహా జమి థ్రెడ్మిల్ లెక్క జరుగుతున్నది అనమాట. జమీ చల్నే లగి హాయ్ మేరా పహలా ప్యార్ హే అంటే మాకు కూడా అనిపించింది పహలా ప్యార్ హే, పహలా బేవకూఫీ హే, కుచ్ హోతా హై. షారుఖ్ ఖాన్ సమజ్ అయితే లేదు మాకు కూడా, కుచ్ హోతా హై. మీరు ఆలోచిస్తారా ఫ్రెండ్స్? ఇట్లాంటి ఎడ్డోళ్ళు అవుతారా? ఆలోచించారు. భారత్ మాతాకి జై.